అది ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ మా ప్రతినిధి కాజా అందించిన వివరాలు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముగించారు. అక్కడ ఎవరు లేరు అని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 8 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 చనిపోయారనుకున్నాము. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ముందుగానే అధికారులు చెప్పారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 8 మంది చనిపోయారు. దేవుణ్ణి దర్శించుకుందామని వెళ్లారు, కానీ వాళ్ళని కబలించేసింది ఆ గోడ. కుండపోత వాన కురిసింది. ఉన్నట్టుండిగా ఆ గోడ ఒక్కసారిగా కూలటంతో, ఆ గోడ మీద పడటంతో 7 చనిపోయారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరొకరు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 8 మంది ప్రమాదంలో చనిపోయారు. 2 గాయాల పాలయ్యారని తెలుస్తోంది. క్షతగాత్రులకి చికిత్స కొనసాగుతోంది. సో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కుటుంబీకులు ఏం చెప్తున్నారు వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగిందంటున్నారు? క్షతగాత్రుల పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు ఏం చెప్పారు? ప్రమాదం ఈ ఉదయం 3:30 సంఘటన ప్రాంతంలో సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి 7 మంది అక్కడ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఒకరు హాస్పిటల్లో మరణించినట్టుగా వార్తలు అందుతున్నాయి. మరొక 3 పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. వాళ్ళందరినీ సమీపంలోనే అపోలో హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి తరలించారు. అక్కడే మెరుగైన వైద్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవసరమైన వైద్యాన్ని అందించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళని సపోర్ట్ చేసి అక్కడ ప్రత్యేకమైన అధికారులు నియమించి వారి ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై సమీక్షిస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే చాలా మంది అక్కడ ఉన్న వెంటనే తక్షణం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ రెస్క్యూ చేయడంతో కొంత తీవ్రత తగ్గే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత కొంతమందిని ప్రాథమికంగానే చికిత్స చేసి పంపించేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరి ఒక 3 పరిస్థితి అయితే ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో కొంత తీవ్రంగా గాయాలు పాలయ్యారు. వాళ్ళందరూ చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే మొత్తం జరిగిన సంఘటనను చూస్తే ఒకసారి ఆ గోడ కూలిపోయిన ఆ గోడకు సంబంధించి ఇటీవలనే ఆ గోడను నిర్మించారు. అది ఆ రిటర్నింగ్ వాల్ గా నిర్మించిన దానికి సరైన నాణ్యత లేకుండా గోడ నిర్మించినందువల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. ఆ మేరకు ఇంజనీరింగ్ శాఖ అధికారులని విచారిస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అదే సమయంలో చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఇట్లాంటి ఘటనలు చోటు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి స్పెషల్ అటెన్షన్ దాని మీద పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో ఘటన జరగాలనుకున్నారు, కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ గోడ రూపంలో వర్షం పడడం, అదే సమయంలో గోడ కూలిపోవడంతో జరిగిన ప్రమాదాన్ని పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలు జరగకుండా భక్తులకి ప్రశాంత వాతావరణంలో దర్శనం కలిగించాలని చూసినప్పటికీ జరిగిన ఘటన మీద ముఖ్యమంత్రి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తోంది. గాయపడ్డ వాళ్ళకి, క్షతగాత్రులకి ఎటువంటి పరిస్థితుల్లో ఎంతటి ఖరీదైన వైద్యం అందించడానికైనా ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యం కనిపిస్తోంది. మొత్తానికి జరిగిన ఘటన పట్ల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్.